మంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారనే టాక్ నడుస్తోంది. కొత్తగా 6గురికి అవకాశం కల్పించవచ్చనే ప్రచారం జరుగుతోంది. యంగ్ టర్క్స్ డైనమిక్ లీడర్లను తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇంతకీ కేబినెట్ బెర్త్ రేసులో ఉన్న నేతలెవరు? సీఎం ఆలోచనలు ఎలా ఉన్నాయి? సామాజిక వర్గాల కూడికలేంటి? తెలంగాణ పాలనలో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారని వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చట్ట ప్రకారం 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఈ లెక్కను చూస్తే ముఖ్యమంత్రి సహా 17 మంది ఉండొచ్చు. ప్రస్తుతం సీఎంతో కలిసి 11 మంది ఉన్నారు. మరో 6గురికి అవకాశం కల్పించొచ్చు. ఈ బెర్త్ కోసం భారీగా పోటీ ఉంది. తమ సామాజిక వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కుల సంఘాల నేతల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. విస్తరణలో తమకే అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా తమకు బెర్త్ ఖాయమని మరికొందరు ధీమాతో ఉన్నారు. మరోవైపు 6 మంత్రి పదవులు కొత్తవారికి, యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో 4-5 మినహా మిగిలిన వారు పార్టీ లైన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లటం లేదని రేవంత్ భావిస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో చొరవ తీసుకోవటం లేదని ఒకంత అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. కొత్త వారితో ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు చేయనుందనే సమాచారంతో ఆ సూపర్ 6లో ఎవరెవరు ఉంటారని చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి స్థానం కల్పిస్తానని సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ కమ్యూనిటీ నుంచి మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కరే ఉన్నారు. ఈ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగలిగే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లో స్థానం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఎవరున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారట. మరోవైపు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో అటు పార్టీ అధిష్టానంతో ఈ ఎమ్మెల్సీకి మంచి సంబంధాలున్నాయి. దీంతో మంత్రిగా ఛాన్స్ దక్కొచ్చనే చర్చ సాగుతోంది. పార్టీలో కష్టపడ్డ వారికి ఫలితం ఉంటుందనే విషయాన్ని కేడర్లోకి తీసుకెళ్లడానికి ఇది దోహదం చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇక ప్రభుత్వ విప్లుగా పనిచేస్తున్న ఆది శ్రీనివాస్, బేర్ల ఐలయ్యకు ప్రమోషన్ కల్పించి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆది శ్రీనివాస్ది తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం. పార్టీ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇక మరోవైపు బేర్ల ఐలయ్య సైతం పార్టీ కార్యక్రమాలను జనానికి వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కురుమ సామాజిక వర్గానికి తెలంగాణలో ఓటు బ్యాంకు అధికంగా ఉంది. దీంతో ఈయనకి అవకాశం దక్కొచ్చనే టాక్ ఉంది. ఇక లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కు ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. లేని పక్షంలో ఉమ్మడి ఖమ్మం లేదా వరంగల్ జిల్లాలకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మబొచ్చు పేరు వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా సామాన్యులకు అవకాశం కల్పించారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి లేదా ముస్లిం మైనార్టీ కోటాలో షబీర్ అలీకి ఛాన్స్ దక్కచ్చనే ప్రచారం జరుగుతోంది. అలాగే భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుందని ఈ నేత సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పార్టీకి వీర విధేయుడు అద్దంకి దయాకర్ ని కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ నేతకు నోటి దాకా వచ్చిన అవకాశాలు ఆ తర్వాత చేజారిపోయాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డ అద్దంకి దయాకర్ కు మంచి పదవే ఇస్తారని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవారికే మంత్రి పదవి ఇవ్వాలని ఏముందని మీడియా చిట్చాట్లో సీఎం చెప్పడం గమనించదగ్గ విషయం. ముందుగా మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఎమ్మెల్సీ చేయొచ్చనే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీంతో అద్దంకి దయాకర్ కు కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 6గురికి అవకాశం ఉండటంతో 10 మంది పోటీ పడుతున్నారు. మొత్తం మీద రేవంత్ టీంలోకి వచ్చే ఆ సూపర్ 6 ఎవరో మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.